ఒకప్పుడు అవుట్ సోర్సింగ్ అంటే ఏంది అనే మాటకి మన చేసిన పులి లక్ష్మణతోని అవుట్ సోర్సింగ్ అంటే ఒక పేపర్ వస్తే అవుట్ సోర్సింగ్ ఇంత అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరు అన్నది వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ప్రతిదీ పేపర్కు అవుట్ సోర్సింగ్ అనే మారుమ్రోగుతుంది. ఇప్పుడు ఈ రోజు అవుట్ సోర్సింగ్ అంటే మేము ఒక ప్రభుత్వ ఉద్యోగితో సమానం అనే దానికి మేము జేఏసీ నుంచి లక్ష్మణన్న గారికి సవినయంగా మనవి చేస్తున్నాను. ఇక ముందు మనము స్పీడప్ చేయాలి సార్. ఇక మనము ఇంకా ఉద్యమ బాట పట్టకపోతే మనకు ఈ కోర్టు నుంచి వచ్చినవి కూడా మనకు అమలు కావు. ఏ అసెంబ్లీ సమావేశాలలో కూడా ఒక్కరోజు కూడా మన టాపిక్ వస్తుందేమో చెవులు నిక్కించి చూసుకున్న ఒక్క టీవీలో కానీ మా గురించి ఎవరు చెప్పలేదు. ఈ 3 సంవత్సరాల నుంచి జేఏసీ పోరాటంతోనే మన అసెంబ్లీ సమావేశాలలో మన పలుకు వినబడుతుంది. అవుట్ సోర్సింగ్ సమాన పనికి సమాన వేతనం ఇంప్లిమెంట్ చేసే వరకు, కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు మన జేఏసీతోని ప్రతి ఒక్క అవుట్ సోర్సింగ్ కుటుంబ సభ్యులతో సహా రోడ్డు మీదకి వస్తేనే మనం కార్పొరేషన్ సాధించుకుంటున్నాం. ఇదివరకు ఎన్నో మీటింగ్లలో పృథ్వీరాజ్ సార్ మనకి చెప్పిండు. ఆయన బాటలో పోతే మనము అన్ని హక్కులను సాధించుకుంటాము. మన రేవంత్ సార్ ప్రభుత్వం కూడా కొంచెము సానుకూలంగానే ఉంది, కానీ అక్కడ కొన్ని ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయని మాకు కొన్ని విషయాలు తెలుస్తుంది. దానికి కూడా మనం సహనం చూపిస్తున్నాం. ఏనాడు కూడా మనం గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోలే, కానీ పోయే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు సమాన పనికి సమాన వేతనం కార్పొరేషన్ ఇచ్చే వరకు మనం ఏమి ముందు కార్యాచరణ వెళ్ళాలి అనేది జేఏసీ నుంచి ఏర్పాటు చేసి మీకు ప్రతి ఒక్క విషయము మేము లక్ష్మణను అనుసరించి మీకు సవినయంగా మేము చెప్పుదాము. అదే బాటలో వెళ్ళాలి. మనం ముందు మహిళలు మాత్రం ముందడుగు వేయాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో మహిళలు ముందుంటేనే సాధించుకుంటున్నాము. ప్రతి ఒక్క మహిళ కూడా మనము ఇంటికే పరిమితం కాకుండా మన వంతు కృషి కూడా చేసి మనం మన హక్కులను సాధించుకోవాలి. ప్రభుత్వము నిద్రపోయింది. కనీసం కోర్టు నుంచి వచ్చిన అమలును కూడా తీర్మానించలేరు. వాళ్ళు మనకు అమలు పరుస్తలేరు సార్. అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఏంది చేసేది? ఎందుకంటే మన మిత్రుడు చెప్పాడు, మన డిపార్ట్మెంట్ అతను, మన నోరు విడిచి మీకెందుకు తీసేయొద్దు అనే ఒక మినిస్టర్, ఒక మంచి హోదాలో ఉన్న మినిస్టర్ కూడా మిమ్మల్ని ఎందుకు మార్చొద్దు సంవత్సరానికి అని అంటే మనకి ఎంత బాధ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది, వాళ్ళకు కాదు తెలిసేది. మనల్ని మార్చాలంటే ఆ దేవుడే దిగి రావాలి. మనం ప్రతి ఒక్కటి 20 సంవత్సరాల నుంచి వేస్తే ఒక ఉద్యోగిని ఎలా తీసేస్తారండి వాళ్ళు? ఆ ఉద్యోగి 55 సంవత్సరాలకు పోయి ఎవరిని ఉద్యోగం అర్పిస్తారు? వాళ్ళకేమన్నా వాళ్ళు నిరుద్యోగుల ఏమన్నా వాళ్ళ హక్కు కాదా? వాళ్ళ సమాన పనికి సమాన వేతనం అడగడానికి వాళ్ళు పని చేసిన దానికి కష్ట ఫలితం అడుగుతున్నారు. వాళ్ళు ఏం పిచ్చబెట్టుకోవట్లేదండి గవర్నమెంట్ని. వాళ్ళ హక్కు వాళ్ళు సాధించుకుంటున్నాము. అది మనం ఇప్పటి నుంచి అయినా కూడా ఏంది, మనం చీమల లాంటి వాళ్ళం, పెద్ద పాముని కూడా చంపాలి. ఎందుకంటే మనం ఒక్కటైతేనే ఆ పాముకు తెలుస్తుంది తన బాధ ఏంటి అనేది. నాకు తక్కువ సమయం ఇచ్చారు సార్, చాలా ఉంది చెప్పడానికి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుంచి మా ఆవిర్భావ సభ ఒక రోజు మనము సరూర్ నగర్లో జరిగితే ఆ రోజు కూడా వేదిక సభాముఖంగా నేను మాట్లాడితే మరో పద్మక్క కాదు సీతక్కవు అని నాకు అవార్డు ఇచ్చారు సార్. అది నా ఫస్ట్ ఉపన్యాసము. దాని నుంచి ఏంటంటే మనం కూడా ప్రతి ఒక్క మహిళ కూడా సీతక్కలాగా ఉండి ప్రతి దానికి ముందడుగు వేయాలి. ప్రతి పని మనం సాధించుకోవాలి. ప్రతి ఆఫీసర్ దగ్గరికి పోయి మన కష్టాలు చెప్పుకోవాలి. ఏంటంటే అడిగితే అమ్మ కానీ అన్నం పెట్టదు, కన్న తల్లే అన్నం పెట్టది, మరెవరు పెడతారండి మనం అడగండి. ప్రతి ఒక్కరిని అడుక్కొని సాధించుకోవాలి మన హక్కులు. మనం ఏదో ఇప్పుడు మనము ఆఫీస్ ఆర్డర్లో ఉంటుంది 7 o'clockకి రావాలి అని. 7 o'clockకి వెళ్తాం కదా, ఎవరి